Dear students, all of you, good afternoon, dear students. Today topic, today topic, basic science pattern. What is pattern syllabus in the physical science? In the physical science, according to this branch of physics is nothing but faculty of physical science in laboratory practical science. అంటే ఇప్పుడు పరిశోధన అంశం ద్వారా ఒక భౌతిక వస్తువును బిహేవియర్ చేయడం ద్వారా మనము దాని పని ఏ విధంగా చేస్తుంది, దాని యొక్క రూపం ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం కనుక్కోగలుగుతున్నాము. అలాగే మన చుట్టూ ఉండే పరిసరాలను గమనించి ఈ పరిసరాలపై అవగాహన కల్పించడం కోసం ఫిజిక్స్లో పరిసరాల విజ్ఞానం 1 అని తీసుకోవడం జరిగింది. ఫిజిక్స్, న్యాచురల్ సైన్స్ అండ్ కెమికల్ సైన్స్ ఇలాంటి సబ్జెక్టు కలిగినటువంటి ఇలాంటి మొక్కల గురించి నేర్చుకున్నటువంటి సబ్జెక్టు మనుషుల యొక్క శరీర దేహంలో పనిచేసే వాటి గురించి వివరించే సబ్జెక్టు బయాలజికల్ పార్ట్ గురించి సబ్జెక్టు అని చెప్పవచ్చు. అలాగే మనకి ఈ సబ్జెక్టు పరంగా చూసుకున్నట్లయితే మొక్కల గురించి, మనుషుల గురించి, ఆబ్జెక్టు గురించి, దాని యొక్క పని గురించి వివరించే సబ్జెక్ట్నే పరిసరాల విజ్ఞానం 1గా తీసుకోవడం జరిగింది. ఈ పరిసరాల విజ్ఞానం 1 అనేది ముఖ్యంగా ఓల్డెస్ట్ సబ్జెక్ట్, అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పవచ్చు. అంటే ఆల్రెడీ 2014లో కంప్లీట్ చేసుకున్నటువంటి సిలబస్ మళ్ళీ కొత్తగా మారడం జరిగింది. అంటే సిబిఎస్ఈ సిలబస్గా పేర్కొనడం జరిగింది దాన్ని. కాబట్టి బుక్స్ మారిపోయినప్పటికీ ఆ జ్ఞాన సంపాదన అనేది అవసరం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనము 10th క్లాస్ అయిపోతేనే 10th క్లాస్ ఏదో ఒక విధంగా పాస్ కావడము, ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత చాలామంది ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? బేసిక్ పాయింట్ గురించి ఆలోచిస్తే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు చదువుకున్న సిలబస్సే కదా దాంట్లో ఉంటుండేది. మనం ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో చదువుకునే సబ్జెక్ట్ ఏదో తెలుసా మీకు? 6th క్లాస్ నుంచి 8th క్లాస్ మధ్యలో చదువుకున్న సబ్జెక్టు మాత్రమే మనకి దాంట్లో అడుగుతున్నాడు. అది తెలియదు మనకి. అది తెలియక చాలా అవస్థకు లోనవుతున్నాం. చాలా ఒక సబ్జెక్టు మీద దృష్టి పెట్టి చదువుకుంటే మాత్రం ఈరోజు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు, ప్రతి ఒక్క స్టూడెంట్, ఇంటర్మీడియట్ స్టూడెంట్ కావచ్చు, డిగ్రీ స్టూడెంట్ కావచ్చు, లేదంటే వచ్చేసి పీజీ అయిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే పీజీ చదువుకున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటున్న స్టూడెంట్స్ కావచ్చు. ఎవరు విన్నా తప్పేం లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది లోయెస్ట్ క్లాస్ నుంచి హైయెస్ట్ క్లాసుల్లో యూజ్ అవుతుంది అన్న విషయం అందరూ గ్రహించాలి. ఈరోజు మనము ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా ఒక సర్వసాధారణంగా మనము లోయెస్ట్లో చదువుకున్నటువంటి జియోగ్రఫీ, భౌగోళిక శాస్త్రము, చరిత్ర, హిస్టరీ, అర్థశాస్త్రము, ఎకనామిక్స్ ఇలాంటి సబ్జెక్టుల గురించి మనం అవగాహన పెంచుకోగలుగుతున్నాము. అలాగే మన చుట్టుపక్కల జరిగే సోషల్ మీడియాలో జరిగినటువంటి విషయాల గురించి కరెంట్ అఫైర్స్ రూపంలో మనము తీసుకుంటున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ యొక్క ప్యాటర్న్ యొక్క సిలబస్, అలాగే ఇంగ్లీష్ ప్యాటర్న్ యొక్క కొన్ని నియమాలు, అలాగే గ్రామరు, ఇలాంటి దాని గురించి, ప్యాసేజ్ గురించి, వీటి గురించి మనకి క్లారిటీగా ఒక అర్థమయ్యే రూపంలో మనకి ఉంటుంది. అంటే మనము లోయెస్ట్ క్లాసులో చదువుకున్నటువంటివే మనకి హైయెస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారు. ఆ విషయం గ్రహించడం లేదు. కాబట్టి ఫిజికల్ సైన్స్ అనేది భయం లేకుండా చేయాలి. భౌతిక శాస్త్రం అనేది రసాయన శాస్త్రం అంటే భయం లేకుండా చేయాలి. అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ అయినప్పటికీ కవరింగ్ చేయొచ్చు. కానీ ఫిజికల్ సైన్స్ అనేది కూడా చాలా డెప్త్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. ఈ ఫిజికల్ సైన్స్లో మ్యాథ్స్ అనేది యాడ్ అవుతుంది, మ్యాథమెటిక్స్ అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అని చెప్పేసి పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళకు పట్టా ఇస్తాడు. ఎందుకంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ అనేది ఫిజికల్గా ఒక వర్క్ చేస్తుంది. ఒక మెజర్మెంట్స్ తీసుకోవడం కోసం, ఒక కొలతలు తీసుకోవడం కోసం. ఇప్పుడు ప్రతి బిజినెస్కి ఒక గ్రాఫికల్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. బిజినెస్ పరంగా, టెక్నాలజీ పరంగా మనకి యూట్యూబ్లో ఒక షేర్ సంబంధించిన విషయం గురించి తెలియాలన్నా
అలాగే ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని షేర్ చేశారు అనే విషయం తెలుసుకోవాలనుకున్నా, అలాగే బిజినెస్లో లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏం చూపిస్తాము? మెథమెటికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లీనియర్ ప్రోగ్రామింగ్ ఈక్వేషన్స్ అంటాం. లీనియర్ ప్రోగ్రామింగ్ ఈక్వేషన్స్ ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అని చెప్తాం. ఎందుకంటే ఖచ్చితంగా గ్రాఫికల్ పార్ట్ అనేది చూపిస్తాం. అలాగే నార్మల్గా క్యాజువల్గా మనము యాడ్ చేయడము, తీసివేయడము, గుణించడము, భాగించడము, ఇలాంటివి అంటే కూడిక, తీసివేత, భాగాహారము, హెచ్చింపు, ఇలాంటివి అనేటివి ఖచ్చితంగా మ్యాథమెటికల్గా మన మధ్యన ఉండేటివి అన్న విషయం అందరూ గ్రహించాలి, లాజికల్గా ఉపయోగించాలి. సరే, ఫిజిక్స్ అనేది క్లారిటీగా ఒక ప్రొసీజర్ నేర్చుకోండి అందరూ. మనకి సెల్ ఫోన్లో ఒక సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ సెట్టింగ్ నుంచే మనకి సెల్ ఫోన్లో మనము కొన్ని రకాల ఫీచర్స్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. వీటి నుంచి నార్మల్గా ఫిజికల్గా మనకి ఎందువల్ల ఉపయోగపడుతుంది అన్న విషయం తెలుసుకోండి మీరు ఫస్ట్. దీని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ముఖ్యంగా ఒక సైకిల్ ఉంది అబ్బా. నార్మల్గా ఒక సైకిల్ ఉంది, లాజికల్గా ఒక సైకిల్ ఉంది. ఏదంటే ఒక సైకిల్ తీసుకున్నాం. ఒక సైకిల్కి 2 చక్రాలు ఉంటాయి కదా, రెండు కాన్లు ఉన్నాయి. దీనికి ఒక చక్రం అరేంజ్మెంట్ వస్తుంది. ఇక్కడ ఒక సెట్టింగ్ ఆప్షన్ ప్రకారం మనకి చైన్ తిరగడం ద్వారానే మనకి సైకిల్ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఉంది. మనకి ఈ విధంగా హ్యాండిల్ వచ్చేసింది. ఈ విధంగా సైకిల్ ఉంది, హ్యాండిల్ ఇది. ఈ విధంగా ఉంది. ఈ విధంగా సీట్ ఉంది. ఈ విధంగా ఇట్లా వచ్చింది, ఇట్లా ఉంది. మనకి ఇది ఒక సైకిల్గా తీసుకుంటాం. ఈ సైకిల్ అనేది కదలాలంటే ఖచ్చితంగా ఇలాంటి సెట్టింగ్ ఆప్షన్ అవసరం కదా. మెకానికల్గా పైపులో చూసుకోండి, లేదంటే మీకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్లో ఒక ఫిజికల్గా వర్క్ చేయాలనుకున్నప్పటికీ టెక్నాలజీ పరంగా, అలాగే మన బ్రెయిన్ని ఒక సెట్ ఆఫ్ వ్యూలో పెట్టుకోవాలనుకున్నా అని మన బ్రెయిన్ అనేది ఒక సెట్టింగ్ రూపంలో ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిజిక్స్ సెట్టింగ్. ఫిజిక్స్ సెట్టింగ్ రూల్స్ అన్నా సెట్టింగ్స్ అన్నా ఒకటి. మెయిన్ సెట్టింగ్స్, మెయిన్ రికమెండెడ్ అని చెప్పవచ్చు దీన్ని. దట్ ఈస్ కాల్డ్ ఇన్ మెకానిక్స్ టెక్నికల్ అండ్ నార్మల్ పార్ట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద ఫిజికల్ సైన్స్. వీటి మధ్య జరుగుతుంది అంటే దీన్ని సైన్స్గా పేర్కొంటాం కదా, అంటే శాస్త్రము అని అర్థం. శాస్త్రముగా తీసుకుంటాం దీన్ని. సరే, వీటి గురించి అవగాహన వచ్చేసింది. ఒక బైక్ గురించి అవగాహన వచ్చింది, బండి గురించి అవగాహన వచ్చింది, సైకిల్ గురించి అవగాహన వచ్చింది, వీటి గురించి అన్ని గురించి అవగాహన వచ్చింది. కరెక్టే. మనకు ఒక చక్రం తిరుగుతూనే జీవన చక్రం తిరగాలన్నా అని ఖచ్చితంగా మనం ఈరోజు ఒక డెవలప్మెంట్గా ఒక పైగా పర్టికులర్గా ఎదగాలనుకున్నప్పటికీ మన యొక్క కష్టం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు మన మోటార్ సెట్టింగ్స్ కూడా ఖచ్చితంగా మనకు ఒక చక్రం అనేది అరేంజ్మెంట్ ఉంది ఖచ్చితంగా. ఈ చక్రం యొక్క అరేంజ్మెంట్ ద్వారానే వాటర్ని లావుకోగలుగుతుంది అది ఖచ్చితంగా అని చెప్పవచ్చు. ఇదల్లా ఫిజిక్సే, మొత్తం ఫిజిక్సే. వీటిలో మనం చేసే క్యాల్కులేషన్ డిస్టెన్స్ అంది కదా. ఇప్పుడు ఈ వెహికల్ వెళ్తుందబ్బా, ఈ వెహికల్ వెళ్తుంటే కిలోమీటర్స్ ప్రకారం క్లాసిఫికేట్ చేస్తుంది. 1 కిలోమీటరు, 2 కిలోమీటరు, ఆయన చేరుకున్న మొత్తం ప్రయాణం డిస్టెన్స్ మొత్తం ఏ నుంచి బీకు చేరుకుంటున్నాడు. బీకు ఎంత ఉంది? మొత్తం 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, అంటే 2 కిలోమీటర్స్ దూరం కలిగి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు డిస్టెన్స్. మనం వెళ్తేప్పుడు ఒక క్యాల్కులేట్ ప్రకారము ఒక మ్యాథమెటికల్గా యూజ్ చేస్తున్నాము, ఒక ఫిజిక్స్లో ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాం. దీన్ని బట్టి మ్యాథమెటికల్గా యూజ్ చేస్తున్నాం. కాబట్టి నేను ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అని చెప్తున్నాను దీనికి, మ్యాథ్స్కి. అలాగే
ఒక ఫిజికల్గా వర్క్ చేసే ఒక చెక్క చేసే మనిషి అంటే చెక్కలతో కొన్ని రకాల మెజర్మెంట్ తీసుకొని మంచం కావచ్చు, లేదంటే వచ్చేసి ఎన్నో రకాలు కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేస్తుంటారు. వాటికి వాకిళ్ళకు కావచ్చు, కిటికీలకు విండోస్ కావచ్చు, వీటికి కూడా సాధారణంగా ఒక మెజర్మెంట్స్ అనేటివి, కొలతలు అనేవి తీసుకుంటున్నారు. ఈ కొలతలు అనేటివి ముఖ్యంగా మనకు పుట్టినది ఎక్కడ? ఒక స్కేల్ రీడింగ్, స్కేల్ రూపం ద్వారా పుట్టినాయని చెప్పవచ్చు. స్కేల్ మెజర్మెంట్స్ అని చెప్పవచ్చు. దీని డిస్టెన్స్ను కొలవడం కోసం ఉపయోగించేది స్కేలార్ అంటాం. స్కేలార్ స్పేస్ అంటాం. స్టాటికల్ మెకానిక్స్ ఇదల్లా స్టాటికల్ ఫిజిక్స్ అంటాం దీన్ని. మొత్తం స్టాటికల్ ఫిజిక్స్ విత్ ఇన్ మ్యాథమెటిక్స్ అని చెప్పవచ్చు. ఇంకా వెక్టర్ అని చెప్పాలంటే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అబ్బా, ఇక్కడ ఉంది దూరం 2 కిలోమీటర్స్ దూరం. ఇప్పుడు దీనికి ఉంటుంది సేమ్ ఇదే వేరియేషన్ ప్రకారం 2 కిలోమీటర్స్ దూరం ఉంది. సరే, మనకి ఇక్కడ వరకు స్టాప్ అయింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ చెప్తున్నాము. 2 కిలోమీటర్స్ దూరం అబ్బా, మొత్తం సేమ్ ఒకే ప్రాసెస్లో ఉంది. సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఒక వెహికల్ వెళ్తుంది. కానీ నాకు బద్దకస్తుంది, నాకు అంత వద్దు. 1 కిలోమీటర్ పోవాలంతే. 1 కిలోమీటర్లో రావాలి నాకు. 1 కిలోమీటర్లో వెళ్ళాలి నేను. ఎటు తిరిగి నాకు వెళ్ళేది కావాలి అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్తాను. నాకు అడ్డదారి ఉంది ఇట్లా వీడికి వెళ్ళడానికి కరెక్ట్ ఇదే వ్యవధికి పట్టే సమయానికి కరెక్ట్ మనకి ఎంత ఉంది? 1 కిలోమీటర్ ఉంది. సరే, ఇట్లా వెళ్తాను. ఇట్లా ఎప్పటికీ పాజిటివ్ ఉంటుంది. ఇది పాజిటివ్లో ఉంటుంది, ప్లస్ పాజిటివ్ ఎప్పటికీ పాజిటివ్లో ఉంటుంది. ఇది డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్ప్లేస్మెంట్ ఇది పాజిటివ్లో ఒకసారి ఉంటుంది, నెగిటివ్లో ఒకసారి ఉంటుంది. ఎందుకంటే చేరుకోలేమేమో, దారిని బట్టి, మనం ప్రయాణం బట్టి ఎంత స్పీడ్తో వెళ్తే అంత స్పీడ్. ఇప్పుడు డిస్టెన్స్ అని ఉంది. మనకి డిస్టెన్స్ అనేది మనకి ముఖ్యంగా టీ అనేది అవసరం. డిస్టెన్స్ ఖచ్చితంగా, అంటే టైం అనేది అవసరం ఖచ్చితంగా. ఒక డిస్టెన్స్ చేరుకోవడానికి పట్టే సమయం అనేది ఖచ్చితంగా అవసరం. ఒక దూరాన్ని, అంటే దూరము అని అర్థం. ఇది డిస్ప్లేస్మెంట్ అంటే మనకి సాధారణంగా స్థానభ్రంశము అంటాము. అంటే ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మారడానికి పట్టే తక్కువ సమయాన్నే మనం డిస్ప్లేస్మెంట్గా తీసుకుంటాం. A to B. ఇది ఇలాంటి కొలతలు అనేటివి ఖచ్చితంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొలతలు, మనం ప్రయాణం చేసేటప్పుడు వచ్చే కొలతలు, అలాగే ఒక క్యాలిక్యులేటర్ ద్వారా పర్సనల్కి సంబంధించినటువంటి కొలతలు, అలాగే కొన్ని రకాలుగా సంబంధించిన విషయాన్ని తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. సరే, వీటి గురించి నేను చెప్పాను. ఇప్పుడు స్కేలార్ అని తీసుకున్నాం. స్కేలార్ అని తీసుకున్నాము. ఇది వెక్టార్గా తీసుకుంటాము. వెక్టార్ క్వాంటిటీ స్కేలార్ క్వాంటిటీగా తీసుకుంటాము. అంటే ఒక్కొక్కటి ఒక ప్రాసెస్. ఇది ఫండమెంటల్ ప్రాసెస్ అండ్ ఇది వచ్చేసి డ్రైవ్డ్ ప్రాసెస్ అని చెప్పేసి 2 రకాలు తీసుకుంటాం. విత్ ప్రాసెస్, వితౌట్ ప్రాసెస్గా 2 రకాలు తీసుకుంటాం. ఇలా ప్రాసెసింగ్ ప్రకారం ఫిజికల్ సైన్స్ సెట్టింగ్ ప్రకారం ఈ విధంగా ఉంటుంది. అలాగే మన బ్రెయిన్ అనేది కూడా ఖచ్చితంగా ఒకసారి ఒక విధంగా వర్క్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సైకాలజీ. మనోజ్ఞాన సంపాదన, మనోవిజ్ఞానం అని చెప్పవచ్చు దీన్ని. అంటే సైకాలజీని మనోవిజ్ఞాన శాస్త్రంగా తీసుకుంటాం ఖచ్చితంగా. సైకాలజీ పరంగా మనిషి యొక్క సెట్టింగ్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూలింగ్ పాటిస్తుంది అని చెప్పవచ్చు. స్టడీ ఆఫ్ బిహేవియర్ అని చెప్పవచ్చు. బిహేవియర్ ఏదైనా సరే ఒక బిహేవియర్ చేయడం వల్ల ఒక అబ్జర్వింగ్ బిహేవియర్ అనేది మన బ్రెయిన్కి సంబంధించిన దాన్ని బట్టి మనము నడుచుకునే విధానం అని అర్థం. రిలేషన్షిప్ అంటే కెమిస్ట్రీ అని అర్థం. అంటే ఒక వ్యక్తికి మధ్య సంబంధం విలువలు, బ్లడ్ రిలేషన్స్ అని చెప్పేసి మనం అంటాం. దీనికి సంబంధించిన కెమిస్ట్రీ అంటాం ఖచ్చితంగా చెప్పవచ్చు. రిలేషన్ సంబంధించి కెమిస్ట్రీ అని తీసుకుంటాం. ఇప్పుడు మనకి నేను డిస్కస్ చేసే టాపిక్ అనేది అందరికీ యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి చెప్పినా కదా నేను. ఇప్పుడు ఇంకోటి క్లారిటీనెస్ కోసం ఇంకోటి చెప్తాను మీకు.
పరిసరాల విజ్ఞానం 1లోకి వెళ్దాం. అంటే మనము ఇప్పుడు ఓల్డ్ సిలబస్లోకి వెళ్దాం. ఓల్డ్ ప్యాటర్న్ సిలబస్లోకి వెళ్దాం. ఓల్డ్ ప్యాటర్న్ సిలబస్, ఓల్డ్ ప్యాటర్న్ సిలబస్ 6th క్లాస్ నుంచి, ఇది 6th క్లాస్ నుంచి మనకి అవసరం. 6th, 7th, 8th క్లాసెస్. ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ చేస్తున్న స్టూడెంట్స్కి సిబిఎస్ఈ సిలబస్ ఇది 2014 అనమాట. అంటే 2014లో లాస్ట్ సిలబస్, అది లాస్ట్ సిలబస్ అని చెప్పవచ్చు. 2014లో లాస్ట్ సిలబస్ ఇది, ఓల్డ్ ప్యాటర్న్ సిలబస్ ప్రకారం 6th, 7th క్లాస్ వాళ్ళకి. దీంట్లో మనకి క్లియర్గా అర్థం కావడం కోసం భౌతిక శాస్త్రంను మనము ఏమని తీసుకున్నాము అంటే, ముఖ్యంగా భౌతిక శాస్త్రంను పరిసరాల భౌతిక శాస్త్రము, మరియు మనకు వచ్చేసి ఇంకో శాస్త్రం ఉంది. ఏది? ఆ శాస్త్రం పేరు ఏం పేరు? జీవశాస్త్రము అని తీసుకున్నాం. జీవశాస్త్రము, వీటికి సంబంధించిన దానిని మనము పర్టికులర్గా పరిసరాల విజ్ఞానం 1 గా తీసుకున్నాం. దీన్ని పరిసరాల విజ్ఞానం 1గా తీసుకున్నాం. ఈ పరిసరాల చుట్టూ చూసే పరిసరాలను ఒక అబ్జర్వేషన్లో పెట్టి అబ్జర్వ్ చేసి దానిపైన వర్క్ ఏ విధంగా జరుగుతుంది, పని ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసమే భౌతిక శాస్త్రం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఫిజికల్, ఇప్పుడు భౌతిక శాస్త్రంను ఇంగ్లీష్లో ఫిజికల్ సైన్స్గా తీసుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అనేది మనకి శాస్త్రం అన్న విషయం మనకు అందరికి తెలుసు. శాస్త్రం అనేది సైన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఫిజిక్స్ గురించి తెలియజేద్దాం. పి అంటే బాడీ, తెలుగులో శరీర దేహము, భౌతిక దేహము, శరీర దేహము, భౌతిక దేహము అని చెప్పవచ్చు. భౌతిక దేహము, వస్తువు, వీటి గురించి మనము ఫీగా తీసుకుంటాం. అలాగే ఇంకోటి 6 అనేది థింకింగ్ వర్క్. ఆలోచింపజేసేది అని అర్థం. ఆలోచన కలిగినటువంటిది అని అర్థం. ఆలోచన కలిగినటువంటిది అని చెప్పవచ్చు దీన్ని. 6 అన్న టిక్స్, మ్యాథమెటిక్స్ అన్న ఇదే అన్న విషయం తెలుసుకోవాలి. థింకింగ్ ఫర్ లాజికల్గా మనం అర్థం చేసుకునే దాన్ని అని అర్థం ఖచ్చితంగా. వీటి గురించి డిస్కస్ చేశాం కదా. దీంట్లోనే ఇంకో శాస్త్రం అనేది ఉంది సపరేట్గా, దాన్నే రసాయన శాస్త్రంగా తీసుకున్నాం. అంటే భౌతిక శాస్త్రం బుక్కే ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఫిజికల్ సైన్స్ బుక్కే ఉంది, కానీ లోపల ఉండేది మాత్రం ఖచ్చితంగా సెకండ్ ప్యాటర్న్, అంటే పార్ట్ ఏ పార్ట్ బిగా మనకి ఒకే బుక్లో ఉండేవి. పరిసరాల విజ్ఞానం 1లో, మళ్ళీ పరిసరాల విజ్ఞానం 1లోనే జీవశాస్త్రము అనేది
మనకి సపరేట్ కైండ్ ఆఫ్ ఉంటుంది. జీవశాస్త్రము అంటే ఖచ్చితంగా జీవించే జీవించే జీవరాశులు, జీవించే మానవ దేహము, జీవించే చెట్లు, జీవించే పక్షులకు కావలసినటువంటి అవి ఆహారంను ఏ విధంగా ఏర్పరచుకుంటాయి, అలాగే మనుషులకి ఆహారం ఏ విధంగా లభిస్తుంది, ఎక్కడి నుంచి సంపాదించుకోగలుగుతున్నాడు, అతడు ఏ విధంగా బతకగలుగుతున్నాడు, దాని నుంచి అతనికి ఏ విధంగా బలము అనేది సమర్థిస్తుంది, దానివల్ల రిలేషన్షిప్ ఎలా ఉంటాయి, అలాగే రక్త సంబంధం కలిగినటువంటి విషయాల గురించి ఏ విధంగా చెప్పాలి అన్న ఒక ఉద్దేశంతోనే జీవశాస్త్రము అనేది లోయెస్ట్ క్లాస్లోనే పరిసరాల విజ్ఞానం 1లో పెట్టడం జరిగింది. దీంట్లో మనకి వృక్ష శాస్త్రము అనేది. ఈ వృక్ష శాస్త్రంలో మనకి ముఖ్యంగా 7th క్లాస్లో మనుషులతో పాటు జంతువులకు ప్రాణం ఉంది అని చెప్పిన వ్యక్తి జగదీష్ చంద్రబోస్ అని చెప్పేసి మనకు తెలుసు. ఖచ్చితంగా ఇది ఒక్క క్లూ పాయింట్ సార్ వృక్ష శాస్త్రానికి ఖచ్చితంగా. అలాగే జీవశాస్త్రంలోనే వృక్ష శాస్త్రం తర్వాత మనకు జంతు శాస్త్రం అనేది ఉంది. జంతు శాస్త్రం మానవ శాస్త్రంగా కూడా తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ సిలబస్ ప్రకారం పరిసరాల విజ్ఞానం 1 ఇది. ఇప్పుడు పరిసరాల విజ్ఞానం 2 గురించి అంటే మనకి ముందుగానే వీటి గురించి అవగాహన కల్పించడం కోసమే ఖచ్చితంగా పరిసరాల విజ్ఞానం 1 అనేది ఖచ్చితంగా ఒక ఓల్డెస్ట్ ప్యాటర్న్ ప్రకారం ఉంది. ఓల్డెస్ట్ ప్యాటర్న్ అంటే వచ్చేసి విజ్ఞానం, ఒక సంపాదన విజ్ఞానం కలిగినటువంటి విషయాన్ని గుర్తించాలి అనే ఒక ఉద్దేశంతో న్యాచురల్ సైన్స్ ఎన్ఎస్ అండ్ పిఎస్గా తీసుకుంటాం. న్యాచురల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, వీటి నుంచి మనం ఇన్ని రకాల శాస్త్రాలను ఆధారపరుచుకోగలుగుతున్నాం అనే విషయం అందరు గ్రహించాలి. ఇప్పుడు సోషల్ యాక్టివిటీ అంటాం. సోషల్ యాక్టివిటీ అంటే సోషల్కి సంబంధించిన అంటే రెస్పాన్సిబిలిటీ ఏదైనా సరే మనకి అన్యాయం జరుగుతుంది అన్నా, ప్రజలపై పోరాటం చేయాలి అన్నా దాన్ని సోషల్ యాక్టివిటీ అంటాం. కాబట్టి మనం దీని ప్రకారం చూసుకున్నట్లయితే పరిసరాల విజ్ఞానం 2గా తీసుకుంటాం. దీన్ని పరిసరాల విజ్ఞానం 2లో మనకి సాంఘిక శాస్త్రము అంటాము. సాంఘిక శాస్త్రము సోషల్ సైన్స్ అంటాం. సోషల్ సైన్స్ అంటాం. సోషల్ యాక్టివిటీ. ఇప్పుడు మనకి సోషల్ సైన్స్లో మనకి ఎన్ని రకాల విభాగం అంటే మనకు వచ్చేసి జియోగ్రఫీ అంటే మనకి భూగోళిక శాస్త్రం అంటాం. భూగోళిక శాస్త్రము. హిస్టరీ సైన్స్. హిస్టరీ అంటే చరిత్ర శాస్త్రము అంటాం. అలాగే మనకి అర్థశాస్త్రము అంటే ఎకనామిక్స్ అని అర్థం. మనకి ఎకనామిక్స్ గురించి తెలుసుకున్నాం కదా. అర్థశాస్త్రము అంటే పౌరశాస్త్రము అంటే పౌరుల గురించి తెలియజేసే శాస్త్రాన్ని పౌరశాస్త్రము. పౌరుల హక్కుల కోసం తెలియజేసే శాస్త్రాన్ని పౌరశాస్త్రము అంటాము. డబ్బు గురించి తెలియజేసే శాస్త్రాన్ని అర్థశాస్త్రము అంటాము. ఒక చరిత్రల ఆధారాలతో పాటు బయటికి తీసేదాన్ని చరిత్ర అంటాము. భూగోళిక శాస్త్రము భూమిలో ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, అలాగే భూమి క్రమంగా పెరుగుతూ వస్తున్న దాని గురించి వ్యక్తపరిచేదాన్ని భూగోళిక శాస్త్రము అంటాము. ఈ జియోగ్రఫీ అంటాము. పౌరశాస్త్రం అంటే సివిక్స్ అని అర్థం. ఇలాంటి కలిగినటువంటి శాస్త్రాలు అనేటివి మనకి పరిసరాల విజ్ఞానం 2లోనే ఇచ్చినారు. ఇది సిఈసి గ్రూప్లో మనకి ఇంటర్మీడియట్లో వస్తుంది. ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మెథమెటికల్గా స్టాటికల్ మెకానిక్స్ అండ్ లీనియర్
ప్రోగ్రామింగ్ ద్వారా లీనియర్ ప్రోగ్రామింగ్ ఈక్వేషన్స్ ఇన్ మ్యాథమెటికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు ఒక శరీర దేహంలో అవయవాలు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళు టెస్టింగ్లో ఒక సిటీ స్కాన్ కావచ్చు, హార్ట్కు సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం గ్రాఫికల్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు ఖచ్చితంగా. దీన్నే లీనియర్ ప్రోగ్రామింగ్ ఫర్ దిస్ దట్ ఈస్ కాల్డ్ గ్రాఫికల్ మెథడ్స్ అని తీసుకోవచ్చు మ్యాథమెటికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం. అలాగే ఇక్కడ ఇన్కమ్కి సంబంధించిన వాటిలో మనము పెరుగుదల, ప్రాఫిట్ అండ్ లాస్ 2 రకాలు తీసుకుంటాము. అలాగే భూమిలో లభించే ఖనిజాల బట్టి ఫిజికల్గా ఏ విధంగా వర్క్ చేసుకోగలుగుతున్నాము, హిస్టరీలో ఎన్ని రకాల ఆధారాలు దొరికినాయి ఫిజికల్గా, అర్థశాస్త్రంలో మనకి ఎన్ని రకాల మ్యాథమెటికల్గా యూస్ఫుల్ అయింది, పౌరశాస్త్రం సివిక్స్ ద్వారా మనకి పౌరులు ఏ విధంగా యాక్టివ్నెస్గా పాల్గొన్నారు. అలాగే వచ్చేసి దీన్ని పరిసరాల విజ్ఞానం 2గా తీసుకున్నారు. చుట్టూ ఉండే పరిసరాలను గమనిస్తూ దాంట్లో వర్క్ చేసుకుంటూ అలాగే వర్క్తో పాటు యాక్టివ్నెస్ ఏ విధంగా ఉండాలి, మన యొక్క కల్చర్ యాక్టివిటీ అనేది ఉండాలి అని చెప్పేసి మనకి సిఈసిలో మనకి పరిసరాల విజ్ఞానం 2 ప్రకారం తీసుకోవడం జరిగింది. ఇది మనకు 6th to 8th క్లాస్లోనే నేర్చుకున్నాం మనం. ఇప్పుడు నేర్చుకోవడం కాదు, ఇంటర్మీడియట్లో, ఇంటర్ కన్నా ముందుగానే నేర్చుకున్నాం మనం అవి ఖచ్చితంగా అని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు ఇది రబ్ చేసేసి నెక్స్ట్ 10th క్లాస్ అండ్ 9th క్లాస్ సంబంధించిన వాటి గురించి తెలియజేద్దాం. అంటే నేను జస్ట్ బేసిక్ పార్ట్ గురించి చెప్తున్నా మీకు అంతే, ఏమి వీటి గురించి పెద్ద అవగాహన పరుచుకుంటే మనకి మేలు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఒక గైడెన్స్కి సంబంధించిన విషయం. ఒక గైడ్ ఫాలో అయ్యేదానికన్నా టెక్స్ట్ బుక్ ఫాలో కావడం వల్ల ఎన్నో రకాల విషయాలు తెలుస్తాయి అన్న విషయం ఒక గ్రహణ కల్పనతో ఒక విశ్లేషణ పూర్వకంగా ఒక మ్యాథమెటికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీతో చెప్తున్నాను అనమాట. అంటే ఈరోజు ఒక గైడెన్స్ ఇచ్చే ఒక ప్రొఫెసర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక హెడ్ మాస్టర్ కావచ్చు, వారి యొక్క టీచింగ్ యాక్టివిటీ అనేది ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. ఒక వేవ్ అనేది ఒక ప్రాసెస్ వేవ్లో ఉండదు. ఎందుకంటే ఒక తరంగం వేవ్ అనేది ఒక రూపాన్ని బట్టి మారుతుంది అన్న విషయం అందరు గ్రహించాలి. తరంగం వేవ్ అనేది ఒక్కొక్కరు ఒక విధంగా ఉపయోగిస్తుంటారు. ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ ఓల్డ్ సిలబస్ ప్యాటర్న్. ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని కాకుండా ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 2 రాష్ట్రాలు కలిపి ఉన్నప్పుడు ఈ సబ్జెక్టులు ఉన్నాయన్న విషయం అందరు గ్రహించాలి. ఖచ్చితంగా మాకు యూజ్ఫుల్ కాదులే అని చెప్పేసి వదిలిపెట్టవాకండి. ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అయ్యే విధంగానే నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నా సబ్జెక్టు విన్నారంటే ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా నేర్చుకుంటారు అనే ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అంటే ఇవే కాదు, ఒక సబ్జెక్టుపై అవగాహన కల్పించడం కోసం నేను చెప్తున్న విషయాలు ఇవి అంతే. నేను సిలబస్లోకి ఎంట్రీ కాలేదు, ఇంకా ఎంట్రీ అవుతాను. పార్ట్ 2 కూడా చేస్తాను. అలాగే ఎన్ని కావాలంటే అన్ని వీడియోస్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీ వీటికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, లేదంటే మ్యాథ్స్కి సంబంధించినటువంటి విషయాలు అంటే థియరీ పార్ట్ పీసీ లెవెల్, డిగ్రీ లెవెల్ వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు మనకి 9th క్లాస్ అండ్ 10th క్లాస్ సిలబస్ ప్యాటర్న్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భౌతిక శాస్త్రము, భౌతిక రసాయన శాస్త్రంగా తీసుకున్నారు. అంటే భౌతిక శాస్త్రంలోనే రసాయన శాస్త్రం ఉందని చెప్పేసి పార్ట్ 1 పార్ట్ 2 ఉందని చెప్పినాము. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే ఫిజిక్స్, కెమికల్ సైన్స్, లేదంటే భౌతిక రసాయన శాస్త్రం అని చెప్పేసి ఒకటే బుక్లో ఇట్లా ఉంది. ఇప్పుడుండే సిలబస్ ప్యాటర్న్ ప్రకారము మనకి పాత సిలబస్లో ఓన్లీ ఫిజికల్ సైన్స్ అని ఉండేది, కెమికల్ సైన్స్ అనేది చెప్పేసి తర్వాత యాడ్ అయింది అని చెప్పొచ్చి తీసుకోవచ్చు.
అలాగే న్యాచురల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ ఈ న్యాచురల్ సైన్స్ అనేది కూడా ఖచ్చితంగా మనకి పిఎస్ అండ్ ఎన్ఎస్ రూపంలో తీసుకుంటాం మెయిన్ సబ్జెక్ట్ అనేది. దీంట్లో న్యాచురల్ సైన్స్లో కూడా మనకి ఫస్ట్ జీవశాస్త్రంగా తీసుకోవడం జరిగింది. అంటే జీవించినటువంటి జీవులు, చెట్లు, అన్ని రకాల దాని గురించి తెలియజేయడం కోసం. న్యాచురల్ అంటే సామాన్యత, సమాన విలువలు కలిగినటువంటి సామాన్యత, కాబట్టి సామాన్య శాస్త్రంగా తీసుకోవడం జరిగింది. శాస్త్రం, సామాన్య శాస్త్రంగా తీసుకోవడం జరిగింది. దయచేసి నేను చెప్పినది వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అంత క్లారిటీగా వినలేదు, నాకు అంత అవగాహన లేదు. చెప్పాలి అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఇటు వెనుక నేను నేర్చుకున్న సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. అంటే డిగ్రీ లైఫ్లో నా లైఫ్ను ఖచ్చితంగా నా లైఫ్ను మారిందంటే డిగ్రీ లైఫ్లో సెయింట్ జోసెఫ్ కాలేజ్ చదవడం జరిగింది. ఈ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ద్వారా నేను ఇన్ని రకాల సబ్జెక్ట్ అనేది నేర్చుకోవడం జరిగింది. సామాన్య శాస్త్రము అనేది ఆల్ డివైడింగ్ ఫర్ దిస్ కాన్సెప్ట్ ఇన్ ద సామాన్య శాస్త్రము, సమానత, సామాన్యంగా అన్ని రకాల జీవులు జీవించే వాటి గురించి తెలుసుకునే శాస్త్రాన్ని న్యాచురల్ సైన్స్, సామాన్య శాస్త్రంగా తీసుకుంటాం. ఇలా రావడం జరిగింది సిలబస్. ఇట్లా ఉంది. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ ఏం మార్చకుండా కొంచెం చేంజ్ చేసి 10th క్లాస్లో కలర్ ప్రింట్తో కొత్త బుక్స్ అనేటివి 2014-2015 బ్యాచ్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇది ప్యాటర్న్. వీటి ప్రకారమే మనకు ఇప్పుడు భౌతిక న్యాచురల్ అని తీసుకున్నాము. న్యాచురల్ సైన్స్లో మనము ముఖ్యంగా న్యాచురల్ సైన్స్లో బయాలజికల్ పార్ట్ అంటే వచ్చేసి మానవ శరీరం సంబంధించిన డయాగ్రామ్లో ఐస్ అనేటివి మనకి మెయిన్ ఒక పాత్ర వహిస్తాయని చెప్తాం. అంటే చూడడానికి, ప్రకృతిని స్వీకరించడానికి, అలాగే ప్రతిదాన్ని చూడడానికి, బ్రెయిన్లో ఫిట్ చేసుకోవడానికి ఖచ్చితంగా కంప్యూటర్ కలిగినటువంటి టెక్నాలజీ కంటే 100% పైగా 1000 మిలియన్లకు పైగా పవర్ ఉన్నటువంటి మన బ్రెయిన్ ఒక వస్తువుని చూసిన వెంటనే దాన్ని బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకోగలదు అనే విషయం గ్రహించాలి. అలాగే ఈ బాడీ ప్రకారం ఐస్ అనేది ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్లో ఆప్టిక్స్ లేదా రిఫ్లాక్షన్ ఆఫ్ లైట్, దీంట్లో వచ్చేసి ప్లేన్ కావచ్చు, కర్వే కావచ్చు, రకరకాలు కలిగినటువంటి మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేసెస్ తీసేసుకొని మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూలింగ్ ప్రకారం లెసన్స్ అనేది చదువుకోవడం జరుగుతుంది. ఈ 10th క్లాస్ ప్యాటర్న్. అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇట్లా ఉంటుంది. డిగ్రీ లెవెల్లో ఇది ఉంటుంది. డిగ్రీ అండ్ పీజీ లెవెల్లో ఆప్టిక్స్ అని ఉంటుంది, ఐస్ బట్టి. ఇప్పుడు మనము ఐస్ బట్టి మనము ఇది తీసుకున్నాం కదా. ఇప్పుడు హీట్, బాడీలో ఉండే హీట్ సంబంధించి థర్మోడైనమిక్స్ హీట్ అని తీసుకోవచ్చు. ఇది క్రాంతి దృశ్య శాస్త్రం అని తీసుకోవచ్చు. క్రాంతి దృశ్య శాస్త్రంగా తీసుకుంటాం దీన్ని. ఉష్ణగతిక శాస్త్రంగా తీసుకుంటాం దీన్ని. అలాగే ఒక బాడీ అనేది ఒక శరీర దేహం కావచ్చు, లేదంటే మనిషి అనేవాడు బయాలజికల్గా ఒక దూరాన్ని చేరుకోవడానికి ఈ సమ్ మ్యాథమెటిక్స్ రూల్స్ అండ్ ఫిజిక్స్ అనేది యూజ్ చేస్తారు ఖచ్చితంగా ఒక ప్రయాణం చేయడం కోసం. ఇలా ప్రతి సబ్జెక్ట్ అనేది న్యాచురల్ సైన్స్కి లింకప్ అయి ఫిజికల్ సైన్స్గా, కెమికల్ సైన్స్గా ఉన్నాయి అన్న విషయం గ్రహించాలి. చెట్టు కావచ్చు, మనిషి కావచ్చు, అలాగే జంతువు కావచ్చు, పక్షులు కావచ్చు, వీటికి అన్నిటికీ ఉండే స్వరూపం ఒకటే. అన్నిటికీ హార్ట్ ఉంటుంది. హార్ట్ ద్వారా కొట్టుకోవడం ద్వారా, హార్ట్ అనేది పనిచేయడం ద్వారా మనిషి బ్రతకగలుగుతున్నాడు. అలాగే మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ను మనం స్వీకరిస్తున్నాము, మొక్కల నుంచి వచ్చే ఆహారంను తీసుకుంటున్నాము. అలాగే మన యొక్క
మన యొక్క కార్బన్ డైఆక్సైడ్ అలాగే మన యొక్క ఎరువును తీసుకొని మొక్క బ్రతుకుతుంది ఈరోజు. చూసుకోండి, ఒకదానికి ఒకటి తీసుకుంటున్నాము, ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు థర్మోడైనమిక్స్లో చూసుకున్నట్లయితే హీట్ అంటే థర్మో అంటాం, డైనామిక్స్ అంటే పవర్ అంటాం. పవర్ అంటే వేడి, దీని నుంచి ఒకటి దీని నుంచి ఒకటి, ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాను అని తెలుసుకోవాలి. థ్యాంక్ యూ అండి అందరికీ. నా సబ్జెక్ట్ నచ్చినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే ఒక ఉద్దేశంతో చేశాను. థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి మరి, ఎందుకంటే మీకు ఇలాంటి సబ్జెక్ట్ అనేది చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎందుకంటే నేను రకరకాల యాక్టివిటీస్ చూసినాను. టీచింగ్ యాక్టివిటీ అంటే ప్రొఫెసర్ ఏ స్థాయిలో చెప్తాడు, హెడ్ మాస్టర్ ఏ స్థాయిలో చెప్తాడు, లెక్చరర్ అనే వ్యక్తి ఏ విధంగా చేస్తాడు, అలాగే టీచింగ్ యాక్టివిటీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూలింగ్స్ ఉంటాయి. జూనియర్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే హెడ్ మాస్టర్, ఇలాంటి ఎక్కువ కలిగినటువంటి స్థాయికి సంబంధించిన వ్యక్తుల్లో వాటి యొక్క ఎగ్జాంపుల్ ప్రకారం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.